పార్టీ నాయకులు పేరు పేరున అందరు కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఎంతో ఉత్సాహంగా ప్రతి సందర్భంలో కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో మన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా అదే విధంగా మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారిని స్వాగతం పలికినందుకు, అదే విధంగా మనం రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా ఒకే మాట మీద ఓట్ల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మనం అందరం కూడా పార్టీ అభ్యర్థుల విజయం కోసం పేరు పేరున మీ అందరూ కూడా కృషి చేయాలి. 30 రోజులే మిగిలిన్నాయి. ఈ 30 రోజులు కూడా ఈ అరాచక పాలన పూర్తిగా మరొక్కసారి మన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి కోసం వాళ్ళని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక్కసారి గతంలో నందివెల్లు గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా చేసుకొచ్చాం, 3 వంతెనల నిర్మాణం మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా మీరందరూ సహకరిస్తే ఇక్కడ మనం ఈ రోడ్డు కూడా వేసుకోగలిగాం. మీరు నిలబడిన ఏ కార్యక్రమం చేసినా ఎంతో ఆదర్శవంతంగా గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మన పాఠశాలలో మనం అదనపు పాఠశాల గదులు పూర్తి చేసుకుందాం. రోడ్ల నిర్మాణం చేయాలి, సైడ్ కాలువలు చేయాలి. లింగారావు గారు కూడా చాలా విషయాల గురించి నాకు ప్రస్తావించారు. ఆ కార్యక్రమాలు ఏమున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా మన ప్రాంతానికి వెలుగొచ్చే విధంగా, నంది వెలుగుకి పూర్తి వైభవం వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడ